వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. మహారాష్ట్ర ఎలక్షన్స్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు కొన్ని ఏరియాలో ఆయన తిరగటం జరిగింది. మరాఠీ భాషలో సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారి హవా వల్లే కొన్ని స్థానాలు గెలిచాయి అని చెప్పేసి వాటికి ధీటుగానే ఎక్కడ కూడా ఆ హవా వేచింది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం డౌట్ లేదని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజ్ గారు. మహారాష్ట్ర ఎలక్షన్కి సంబంధించినటువంటి వాటిలో మనం చూస్తే సార్, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పటము, మరాఠీ భాషలో మాట్లాడటము, ఇవన్నీ చూస్తే ఇవాళ ఒక్కొక్క తెలుగు లీడర్ నేషనల్ లెవెల్లో కూడా పర్ఫామ్ చేయటం చూసి, సో అక్కడ కూడా మన వాళ్ళు బలంగా ఏదైనా సరే పొలిటికల్గా చేయగలుగుతారు అనేటువంటి కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేశారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఎలక్షన్స్ సంబంధించినటువంటి వాటిలో ఏం జరిగింది, దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముందుగా మహారాష్ట్ర ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడ ప్రచారం చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ప్రచారం చేసే ప్లేసెస్ కనుక మనం మాట్లాడుకుంటే, పూణే, షోలాపూర్, లాతూర్, బెగ్నూర్, బళ్ళాపూర్, ఈ ఏరియాస్లో ఎక్కడైతే ఆయన ప్రచారం చేస్తారో అన్ని ఏరియాస్లో కూడా ఆ పార్టీ లీడింగ్లో ఉంది, బీజేపీ పార్టీ. ఓకే, బేసిక్గా సరే ప్రచారం చేశారు, ఆ పార్టీ లీడింగ్లో ఉంది. అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే అని నేను అనట్లేదు, కానీ ఆయన చరిష్మా అక్కడ వర్కౌట్ అయింది అని చెప్తాంలో ఏమాత్రం సందేహం లేదు. ఓకే, అయితే మనం తెలుగు వాళ్ళం కాబట్టి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి గురించి పార్టీలకు అతీతంగా వీ కెన్ డిస్కస్. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూస్తే, మనము సినిమాల్లో ఒకవేళ ఆయన చూస్తే ఈజ్ నోన్ టు ఎవ్రీ వన్, మొత్తం ఇండియా అంతా తెలుసు. కానీ బాహుబలికి వచ్చినంత పాన్ ఇండియా స్టార్షిప్ పవన్ కళ్యాణ్ గారికి రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి యాజ్ ఏ పర్సన్ బాహుబలిలో వచ్చిన స్టార్షిప్ కంటే కూడా ఎక్కువ వచ్చింది అని చెప్తున్నా సందేహం లేదు. రీజన్ ఏంటి అంటే, గత 150 days బ్యాక్ కనుక మనం చూస్తే మొత్తం దేశంలోనే ఒక పెద్ద సంఘటన జరిగింది. అది ఏంటి అంటే, బీజేపీ పార్టీ మూడోసారి మళ్ళీ పవర్లోకి వచ్చింది. బీజేపీ పార్టీకి కూటమిగా ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేన, టీడీపీ సపోర్ట్ చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. బిఫోర్ అంటే ప్రమాణ స్వీకారం చేసే ముందు నరేంద్ర మోడీ గారు కూటమిలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక డయాస్ మీద కూర్చోబెట్టినప్పుడు స్ట్రైట్ ఇలా చేయి చూపించి మరీ పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకుంటాం జరిగింది. ఏ రకంగా మెచ్చుకుంటాం జరిగింది అంటే, ఇదకో బయట అయినా పవన్ నయ్యే ఆంధీ హై అన్నాడు. అంటే పవన్ కాదు, ఈయన తుఫాన్ అని పోలుస్తాం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ ఒక తుఫాన్ తోటి పోలుస్తాం జరిగింది. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారి నోటెమ్మట పవన్ కళ్యాణ్ గారిని తుఫాన్ అని కంపారిజన్ వచ్చిందో, మొత్తం నేషనల్ మీడియా ఒక్కసారిగా అటెన్షన్ పవన్ కళ్యాణ్ గారి పైకి వెళ్ళిపోయింది. ప్రతి ఛానల్లో పవన్ కళ్యాణ్ గారి పేరే ఆ రోజు నుంచి వస్తూ స్టార్ట్ అయింది. దిస్ హ్యాపెండ్ బిఫోర్ 150 days ముందు. ఆ తర్వాత ఒక 90 days ముందు మళ్ళీ మనం తీసుకుంటే, ఎప్పుడైతే తిరుపతి లడ్డూ గురించి అభియోగాలు వస్తూ ఉన్నాయో, ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఆ లడ్డు మీద మాట్లాడుతూ స్లోగా ఆయన సనాతన ధర్మం వైపుకి మూవ్ అయ్యారు. ఆయనకి తెలియకుండానే ఆయన కాషాయం బట్టలు వేసుకొని, కాషాయం పగడి చుట్టుకొని, బొట్టు పెట్టుకొని, ఆటోమేటిక్గా ఆయన లోపల నుంచి హిందుత్వం మీద ఒక ఉద్రేకము, ఒక ప్రేమతో కూడిన భావము వ్యక్తపరుస్తడం జరిగింది. ఇది నా ధర్మము, ఇది నా ధర్మము, ఇది సనాతన ధర్మము, ఇది హిందుత్వము అని చెప్పి ఆయన గట్టిగా ప్రచారాలు చేస్తాం. ఆయనకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఆయన సనాతన ధర్మ ట్రాన్స్ఫర్మేషన్, కంప్లీట్ సనాతన ధర్మ దాంట్లోకి వెళ్ళిపోయాడు. ఆయనకు తెలియకుండా. అది మీరు చూస్తే 90 daysకి ముందు ఆయన ఎప్పుడు కూడా అంత సనాతన ధర్మం గురించి అంత మాట్లాడింది లేదు. ఇదంతా ట్రాన్స్ఫర్మేషన్ జస్ట్ ఒక 3-4 months నుంచి చాలా విపరీతంగా అయిపోతాం జరిగింది. ఒక్కసారి ఎప్పుడైతే సనాతన ధర్మం గురించి మాట్లాడతాం స్టార్ట్ అయిందో, పాన్ ఇండియా, ఎంటైర్ ఇండియా నరేంద్ర మోడీ గారి తర్వాత, యోగి ఆదిత్యనాథ్ తర్వాత 3rd place పవన్ కళ్యాణ్ తీసుకున్నారని చెప్తాంలో 1% కూడా డౌట్ ఎవరికి లేదు. ఎప్పుడైతే ఈ యోగి ఆదిత్యనాథ్ కంటే కూడా పవర్ఫుల్ అయిపోతారేమో పవన్ కళ్యాణ్ అనే భావం నార్త్ ఇండియాలో కూడా వచ్చిందో, సౌత్ ఇండియన్స్ కూడా పవన్ కళ్యాణ్ మన తెలుగువాడై ఉండి మొత్తం భారతదేశంలోనే ఒక ప్రముఖ లీడర్ అవ్వబోతాడు అన్న స్కోప్ అందరిలో లోపలికి వచ్చేసింది. అలాగే మనం ఇప్పుడు లోకల్ అసెంబ్లీలో చూసుకుంటే గత కొన్ని రోజులుగా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఎంత మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నారంటే, నెక్స్ట్ 10 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్లోనే ఆంధ్రప్రదేశ్ $1 trillion ఎకానమీకి రీచ్ అవ్వగలుగుతుంది. మహారాష్ట్రలో ఎట్లయితే $1 trillion రీచ్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ రీచ్ అవ్వాలంటే
బాబు గారే ఉండాలని చెప్తాం జరిగింది. ఈయన పొత్తులో ఉండి కూడా, ఈయన ఒక పార్టీకి అధినేత అయ్యుండి గూడా. దీంతోటి ఈయనలో ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ ఎంత హైట్స్‌కి ఎళ్ళినాయా అన్నది నేషనల్ పాలిటిక్స్‌లో డిస్కషన్ గూడా పెట్టుకుంటం జరిగింది. ఇన్‌ఫాక్ట్ టీడీపీ పార్టీలో శ్రేణులే అవాక్కవుతం జరిగింది. ఎప్పుడైతే ఆయన బాబు గారే నెక్స్ట్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు. ఇవన్నీ చూసుకొని, ఆయన మాట్లాడే ప్రతి మాట ఈ మధ్య పవర్‌ఫుల్ ఒక విస్ఫోటంలాగా మొత్తం ప్రజల్లోకెళ్తుంది కాబట్టి, ఇవన్నీ చూసుకొని పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్‌లో నేషనల్ పాలిటిక్స్‌లో అంటే ఆల్ ఇండియా పాలిటిక్స్‌లో, యూనియన్ గవర్నమెంట్‌లో హి మైట్ ప్లే వెరీ, వెరీ మేజర్ రోల్ అని పొలిటికల్ అనాలిసిస్ట్‌లు అందరూ గూడా భావిస్తున్నారు నాగరాజు గారు. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి గూడా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన చేసిన ప్రభావం కంటే గూడా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, అది గూడా ఇంతకుముందు ఎప్పుడు గూడా ఎమ్మెల్యే కాలేదు ఆయన. మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయ్యి డైరెక్ట్‌గా ఉప ముఖ్యమంత్రి అయిపోయి, ఆయన చేసిన ప్రచారంలో ఇన్‌ఫ్లూయెన్స్ రేవంత్ రెడ్డి గారి కంపేర్ చేసుకుంటే డెఫినిట్‌గా పవన్ కళ్యాణ్ గారి ఇన్‌ఫ్లూయెన్స్ 10 రెట్లు ఎక్కువుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంటే ఈయన ఒక్కసారిగా యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్, దట్ టూ ఇన్ ఎ నేషనల్ లెవెల్. అంటే పాన్ ఇండియా తెలుగు పొలిటీషియన్ ఇంత పవర్‌ఫుల్‌గా ఇప్పుడున్నది వేరే ఎవరు లేరు.